ప్రైజ్ లార్డ్ అందరికీ. ఇవాళ యోహాను సువార్త 10వ అధ్యాయం 2వ వచనం నుంచి ఒక చిన్న విషయం నేర్చుకుందాము. గొర్రెల దొడ్డిలో ద్వారం గుండా ప్రవేశించువాడు గొర్రెల కాపరి. ఎవరైతే అసలైన మార్గం నుంచి ప్రవేశిస్తారో అతనే కాపరి. కానీ మరణం, మనం అందరం ఎదురు చూసేది, గెలవలేనిది ఏదన్నా ఒకటి ఉందంటే అది మరణం. ద్వారం మన నిత్య జీవ రాజ్యానికి చేరాలంటే ప్రతి మనిషికి జరిగే ఒకే ఒక తంతు, అది ఏ కులమైన ఏ మతమైన మరణం ఒక్కటే అండి. మరణం ఒక్కటే మార్గం. ఆ మరణాన్ని దాటి వెళ్ళిన వారే దానికి యజమాని అవుతారు. నిజమే, ఈ మరణాన్ని దాటి నిత్య జీవానికి మనం వారసులు అవ్వాలంటే మరణాన్ని గెలిచిన వారే, వారి దారిలోనే మనం వెళ్ళాలి. ఆయనే మనకి కాపరై ఉండాలి. ఈ ప్రపంచంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నా, ఎంతమంది ఇది ఉన్నా, నిత్య జీవం ఉందని ప్రతి ఒక్క డినామినేషన్లో ఉంది. ప్రతి ఒక్క డినామినేషన్లో నరకం అనేది ఉందని ప్రతి ఒక్కళ్ళు నమ్ముతారు. కానీ ఆ నరకానికి తప్పించుకొని మనం వెళ్ళే మార్గాన్ని మాత్రం ఒక యేసుక్రీస్తు ప్రభువారే చూపించారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే, ఆయనే మార్గమై ఉన్నాడు. ఆయన ద్వారా మాత్రమే మన నిత్య జీవానికి వారసులం అవుతాము. అందుకే ఆయన మంచి కాపరి. గొర్రెలకి ఆయన స్వరం విని గొర్రెలు ద్వారముల గుండా ప్రవేశిస్తాయి. బయటికి వెళ్ళొచ్చు, లోపలికి వచ్చుచు అని యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. ఏంటంటే ఈ లోకంలోకి వస్తూ మన జీవన విధానాలు సాగించుకుంటూ ఆయన స్వరాన్ని విని నిత్య జీవాన్ని వారసులు అగుటకు ద్వారముల గుండా మనం ప్రవేశించాలి. ఏవైతే మనకున్నాయి, అసూయ, ఈ కోపాలు ఉన్నాయో వాటిని విడిచిపెట్టి ఆయన మార్గం గుండా నిత్య జీవరాజ్యానికి వారసులు అవుతాం. అయితే మనం ఎంత మంచివారుగా బ్రతికినప్పటికీ కూడా బాప్తీసం అనేది తీసుకోపోతే, ఆయన రక్తంలో ఆయన దేవుడు అని నమ్మి ఆయన మన కోసం చనిపోయాడు, సిలువలో ఆయన రక్తం ద్వారా మన పాపాలని కడుక్కుంటున్నామని నమ్మనిదే, బాప్తీసం తీసుకొనిదే ఎవరికి నిత్య జీవ వారసత్వం అనేది ఉండదు. అయితే నిత్య జీవ వారసత్వం తీసుకున్నప్పటికీ కూడా, బాప్తీసం తీసుకున్నప్పటికీ కూడా నేను పడిపోయి ఉన్న స్థితిలో ఉన్నా అని బాధపడే వారికి ఏంటంటే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనం ఖచ్చితంగా మనకి సూట్ అవుతుంది. జీవవృక్షంకు హక్కు గల వారే గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించాలి. అంటే ఒక గుమ్మం కాదు, గుమ్మముల గుండా. మార్గం యేసుక్రీస్తు వారే. గుమ్మముల గుండా ఏంటి? ఆ గుమ్మముల గుండా అంటే ద్వేషము, అసూయ, పగ, గర్వము అనే గుమ్మాల్ని ప్రేమ, సంతోషం, సాత్వికం, సమానత్వం, దయాలత్వం, సమాధానం అనే ఆత్మఫలాలు ఫలించుకుంటూ మనం గుమ్మముల గుండా ఆ రాజ్యంలోనికి ప్రవేశించాలి. అలాగే తమ వస్త్రములు ఉదుకుకొని వారు ధన్యులు. తమ వస్త్రాలని, ఏవైతే మన వస్త్రాలు ఉన్నాయో, మన శరీర అవయవాలైన అపవిత్రత, జారత్వం ఇవన్నీ విడిచిపెట్టి ప్రేమ, సంతోషం, సమాధానం అనేవి మనం తొడుక్కొని మన వస్త్రాల్ని ఆయన రక్తంలో కడుక్కున్న వారు మాత్రమే నిత్య జీవనంలోకి వారసులు అవుతారు. మన పాపాలన్నిటిని ఆయన రక్తంలో కడుక్కొని బాప్తీసం తీసుకున్నప్పుడు మాత్రమే మనం